వెల్కమ్ టు అండే న్యూస్. నేను మీ రాజ్ కుమార్. గీయాలైతే మనం మునుగోడు ప్రాంతానికి అయితే వచ్చినాం. మునుగోడు ప్రాంతంలో నిన్నమన్న మన మిర్యాలెంకన్న సర్పంచ్ ఉన్నాడు చూసిరా. మరి సర్పంచ్ అయితే ఒక మాట చెప్పిండులా. ఏమైందంటే మా మునుగోడు ప్రాంతాన్ని, మా మునుగోడు నియోజకవర్గాన్ని, మా మునుగోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించోర్రి అని చెప్పిండు. అది పేపర్లో రాగానే వెంటనే నేను అన్నకు ఫోన్ చేసి, అన్న ఏంది సంగతి, ఏంది, ఎందుకు మీరు ఇట్లా పెట్టారు అంటే, అన్న మనకు ఉన్న ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులలో సుక్క నీళ్లు లేవు మన మునుగోడు ప్రాంతంలో. అదే కామారెడ్డిలో చెరువులు నిన్నాయి, నదులు నిన్నాయి, అన్ని నిన్నాయి, కానీ మన మునుగోడు ప్రాంతంలో నీళ్లు లేవు. ఎట్లా ఈ పరిస్థితి ఏంది, ఇది కరువు అయిపోతుంది. ఇన్ని కామారెడ్డిలో అయితే వరదలు ఇళ్లకు పోయి వాళ్ళు నిలబడే స్థితిలో లేకున్నా కానీ మస్తు వరదలు వస్తే మనం అయితే నిన్న మన టీవీలలో చూసినాం, అంత ఆగమగమైంది. అట్లాంటిది మనకి ఏ చెరువు చూసినా గానీ నిర్మానుష్యంగా ఉంది. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇప్పుడు మనం ఏడున్నామంటే పల్వెల, అంటే మునుగోడు మండలం పల్వెల గ్రామంలో ఫీడర్ ఛానల్ ఉంది. ఆ ఫీడర్ ఛానల్ చూసినట్టంటే ఎక్కడి చెత్త అక్కడనే ఉంది. ఎక్కడి అంటే కంప చెట్లు కానీ, అక్కడ గన్నేరు చెట్లు కానీ, ఆ ఉన్నత వాటర్ లేకపోవడం కానీ, గడ్డలు ఉండడం కానీ అన్ని ఉన్నాయి. మరి అన్నం దీని గురించి అడిగి ఒక్కసారి అయితే తెలుసుకుందాము. ఎందుకు ఇట్లా ఈ చూసినట్టుంటే కానీ కట్టిరు తప్ప ఏంది పరిస్థితి అనేది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఏంది ఇప్పుడు ఈ పల్వెలకు తీసుకొచ్చారు కదా, ఈ పల్వెల ఫీడర్ ఛానల్ ఎప్పుడు కట్టించారు? ఇది ఎవరు ఆధ్వర్యంలో, ఎవరు ముఖ్యమంత్రి ఉండే, ఎవరు ఎమ్మెల్యే ఉండే, అప్పుడు మీరు ఏం చేసేటోళ్ళు? అప్పుడు ముఖ్యమంత్రి టీడీపీ గవర్నమెంట్ ఉందానా, టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే, నల్గొండ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చొరవతోని ఈ ఫీడర్ ఛానల్ ఆ రోజుల నిర్మించడం జరిగింది. ఇది నిర్మించి కూడా సుమారు ఒక 25-28 సంవత్సరాలు అవుతుంది. అయినా కాంచి దీన్ని ఎప్పుడే గాని కొన్ని సంవత్సరాల పాటు కొంచెం ఉపయోగంగా ఉన్నది. ఆ తర్వాత దీన్ని మొత్తం గాలికి వదిలేస్తారు. ముఖ్యంగా మా చెరువు కూడా ఎప్పుడో గతంలో జామాన్లా నిండింది, కానీ మళ్ళీ నిండలే. ఒక 20 సంవత్సరాల గతం నిండింది. మళ్ళా నేను సర్పంచ్ అయిన తర్వాత ఇదే చెరువుని నింపాలనే ఉద్దేశంతో జేసీబీని పెట్టి కాలువలు తీయించి దానికి సంబంధించిన కాలువలు అమ్మడి వాగు వచ్చిందంటే తెలంగాణ ఈ కాలువ కాడ కావాలుండి నీళ్లు మళ్లించి నా సర్పంచ్ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు చెరువుని నింపిన. ఎక్కడ? మునుగోడు చెరువు. అన్న నాదొక్కటి. అదే విధంగా తెల్లారితే దసరా పండుగ చెరువు నిండి అలుగు పోసే స్థాయికి వచ్చింది. చెరువు కట్టే డ్యామేజ్ ఉన్నది. ఏడా? మునుగోడు చెరువు. అది కొంచెం నీళ్ళు వచ్చి ఆ కట్ట తెగి చెరువు పోయే ప్రమాదాలు ఉంటే మేము పండుగ గిండిగా ఇసిపెట్టి ట్రాక్టర్లు పెట్టి జేసీబీలు పెట్టి నైటు ఆ కట్టని మరమ్మతు చేసినాం. చేసి చెరువు కట్ట చేయకుండా ఆపినాం. అంతకుముందు కూడా మేము అధికారులు చెప్పిన చెరువు కట్ట ప్రమాద స్థాయిలో ఉందంటే కూడా అధికారులు పట్టించుకోలేదు, నిధులు లేవని వెళ్ళిపోయారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అనేది తెలియదు. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటే ఈ వాగు ఇట్లా ఉండదు. ఈ ఫీడర్ ఛానల్ చూడండి. ఈ ఫీడర్ ఛానల్ ఇక్కడ చూడండి. ఫీడర్ ఛానల్ ఏదైతే వచ్చే నీళ్లున్నాయో ఆ ఫీడర్ ఛానల్ మొత్తం మునిగిపోయే విధంగా కబ్జా గురైంది. గడ్డబోసారు. అంటే ఎంత కబ్జా గురైంది అన్నది? ఇప్పుడు సుమారు ఫీడర్ ఛానల్ మందం పోయింది. ఫీడర్ ఛానల్ కు వచ్చే నీళ్ళు ఎంత మందం ఉన్నో అంత మందం కబ్జా గురైంది. కబ్జా గురైతే బయటికి పోతున్నాయి, బయటకి వెళ్ళిపోతున్నాయి. కాలువకు వస్తలేవు, రైతులకు ఇబ్బంది. కాలువకే వస్తాయి. ఇప్పుడు కబ్జా గురైంది. అలా కట్టబోసినాక నీకు ఇళ్ళకే వస్తాయి, రావు కాదు. చూడండి, ఫీడర్ ఛానల్ చెరువులో పోయే నీళ్లకు చెట్లు అడ్డంగా ఉన్నాయి. అయితే నువ్వు సర్పంచ్ గారు, నేనేమంటున్నా చెప్పన్నా మిర్యాలెంకన్నా, ఇది చూస్తే మన పంట పొలాల ఫామ్ హౌస్ ఉంటుంది చూసావా, ఇది ఫామ్ హౌస్ లాగానే అనిపిస్తుంది. ఎందుకనంటే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ అక్కడ మొత్తం చిలకలు ఉన్నాయి. ఆ వచ్చాను కాలువలేదు సరిగ్గా. ఈ 5 గేట్లు ఉన్నాయి దీనికి. ఆ యొక్క 2 మూసేసినట్టారు. వాళ్ళ సుక్క నీళ్ళ లేదు. మొత్తం మన ఎండాకాలం గిట్ట ఎట్టు వెళ్ళిపోతుందో అట్లా ఉంది. అంటే వరుణదేవుడు మరి ఎందుకు మరి ఈ మునుగోడు ప్రాంతానికి కరుణిస్తలేడు అసలు? ఎక్కడ అంటే ఈ వాటర్ ఏ నుంచి వచ్చేటి అన్న? ఈ వాటర్ ఇంచుమించు తంగడిపల్లి నుంచి పై నుంచి భారీ వరద ఉన్నది. ఈ ఎన్నిషర్లకు ఇది ఛానల్ ఇది మునుగోడు చెరువు నిండిన తర్వాత గూడపూర్ చెరువు నుంచి దోమలపల్లికే ఉన్నది. అక్కడ వెళ్ళిపోతాయి. అయితే మునుగోడు చెరువు అనేది ఒక 600 ఎకరాలతో కూడిన చెరువు. అది పెద్ద చెరువు. అది ఆ చెరువు నింటే సుమారు ఒక 25-30 గ్రామాలకు రైతులకు ఊట కలిగించే చెరువు అది.
అయితే ఇంకన్నా ఇప్పుడు మీరు ఉన్నట్టుంటే ఇక్కడ ఈ ఫీడర్ ఛానల్ వల్ల అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ఇక్కడ ఇదే ప్రాంతానికి ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరు సర్పంచ్ చేసారు తిరుగుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ గిట్ట పనిచేశారు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంటే దీనికి ఏం చేస్తే వాటర్ మన స్టోరేజ్ అయితే అందరికి రైతులకు వెళ్ళే మార్గం ఎట్లా అవుతుంది ఇప్పుడు దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉన్నది అవును ఐబీ డిపార్ట్మెంట్ ఉన్నది అవును ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి బయటకు వెళ్తలేరు కనీసం విజిట్ కూడా చేస్తలేరు నేను చెప్తున్నా ఈ చెరువులలో మట్టి కూడా వాళ్ళు దొంగతనంగా మరి ఏం చేస్తున్నారో కానీ వాళ్ళ అనుమతితోనే చెరువుల మట్టి కూడా పోతున్నది వాగుల మట్టి పోతున్నది దీన్ని కాపాడేటోళ్ళు లేరు వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నందుకే ఆఫీసులలో కూర్చుంటారు తప్ప అధికారులు ఏం చేస్తున్నారంటే ఇది ఏంది ఈ కాలువ ఏంది ఆ కబ్జా ఏంది అసలు ఆ కాలువ కూడిపోయింది గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చిరా అసలు వచ్చి తీపిచ్చిరా ఏమన్నా ఎక్కడే లేదు రాజన్న ఇది నేను స్వయంగా ప్రమాద స్థాయిలో ఉందా చెరువు ప్రమాద స్థాయిలో ఉంది నేను సర్పంచ్ ఉన్నప్పుడు దాన్ని తక్షణ రిపేర్ చేయించాలంటే మా దగ్గర డబ్బులు లేవని మూసుకొని పోయారు నేను జోలికి డబ్బులు పెట్టి పోయించిన అంటే ఒక చెరువు తెగిపోతాయని ప్రమాద స్థాయిలో ఒక సర్పంచ్ గా చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవాలంటే ఇవాళ మొత్తం ఐబీ అధికారుల నిర్లక్ష్యం ఉన్నది గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ చెరువులని గాని కాలువలను గాని పూడిక తీతలు గాని చెరువు కట్టలు పోపించి గాని ఎక్కడ చేసి చెరువులు నింపిన దాఖలాలు అలా చెరువు కట్టలు ఏదైతే ఊర్లలో చెరువులు ఉన్నదో చెరువు పనులు గిట్ట గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కదన్నా నామమాత్రం అది ఏమంటారుగా నామమాత్రం చేసింది తప్ప అక్కడ వచ్చే విధంగా ఎక్కడ లేదు అంటే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఉన్న ఈ ఫిడర్ ఛానల్ పలవేల ఫిడర్ ఛానల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ నీళ్ళు ఇళ్లకు స్టోరేజ్ కావాలి నీళ్లు రావాలంటే ఇక్కడ ఉన్న ఎక్కడ పూడికలు మొత్తం ఎక్కడక్కడ చెట్లు కానీ రాళ్ళు కానీ ఆ కబ్జా గురైంది అన్నారు దానిపైన ఎంక్వైరీ చేయడం కానీ ఈ చెట్లు అన్ని కొట్టేయడం కానీ ఇవంతా తీస్తే వచ్చే అవకాశం నీళ్లు స్టోరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇదే కబ్జా గురైతే ఇదే జేసీబీలు పెట్టి వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పెద్ద లొల్లి పెట్టుకున్నా కూడా నిలబడి కబ్జా గురాన్ని మొత్తం తీపిచ్చి కాలువలు తీస్తే చెరువు నిండింది ఇప్పుడు అది మొత్తం మళ్ళీ యథావిధిగా ఏది పీడల ఛానల్ ఎంత వరకు ఉందో అంతవరకు కబ్జా గురైంది ఇప్పుడు సుక్క నీరు కాలువలంగా చెరువులో పోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ అంత కబ్జా ద్వారా ఆ వచ్చే నీళ్ళు ఆగిపోవడం వల్ల ఈ స్టోరేజ్ ఈ పీడల ఛానల్ స్టోరేజ్ కాకుండా ఇప్పుడు వేరే చెరువులు ఎవరుతున్నా మునుగోడు గూడపూరు అక్కడ నీళ్ళు వచ్చే సమస్య లేదుగా లేదు ఎక్కడెక్కడ అయిపోతున్నాయి మరి దీనిపైన పరిష్కారం ఎట్లా మరి దీనికి మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు దగ్గరనే ఉంటారు కదా ఎప్పుడైనా మరి కోమటిరెడ్డి రాజన్నకు మరి ఎమ్మెల్యే గారికి తీసుకుపోయారు దృష్టికి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అధికారులు కూడా ఆదేశించరు అధికారులు మేము కలిసి కూడా వచ్చినాం చూసారు ఎక్కడ వచ్చినాం 10 రోజుల కింద మేము సుమారు ఒక 8 నెలలు అవుతుంది 8 నెలల కింద వచ్చినాం ఆఫీసర్ మేమంతా చూసినాం తిరిగినాం చేసినాం ఆయన కూడా రిపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇచ్చిండు ఏది ఏమైందో గాని అది ప్రభుత్వం కూడా మరి ఎందుకో మా మునుగోడు మీద కాంగ్రెస్ సరే నేను కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ మా రేవంత్ రెడ్డి సారు కక్ష సాధింపుగానే మునుగోడు మీద ఉన్నాడు అది మునుగోడు అనేది నేను ఏమంటున్నా అంటే ప్రపంచంలో వెనుకబడ్డ ప్రాంతంగా పేరుగాంచింది మునుగోడు ప్రాంతం ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మునుగోడు వైపే చూస్తున్నది మునుగోడు అభివృద్ధి చెందకపోతే మునుగోడుకు ఒక చరిత్ర ఉన్నది మునుగోడుకు అన్యాయం చేసినోడు ఎవడు కూడా బాగుపల్లె ముందర పల్లె ఇది కూడా నేను చెప్తున్నా ఏ సర్కార్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా మునుగోడుని పట్టించుకోవాలి మునుగోడు మెయిన్ గా ఏముందంటే రైతు బంధు వేసినవా లేకపోతే ఒడ్లు కొన్నావా అది కొన్నాను కానీ రైతులు చాలా మోసాలకు గురైపోతున్నారు ఇలా పంటలు పండే విధంగా లేవు వరి పంట మొత్తం గతంలో 100% ఉంటే 25% దిగజారిపోయింది రేపటి నుంచి చూడండి ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి ఇప్పుడు సెప్టెంబర్ లో 1-2 వానలు కూడా పడకపోతే మంచినీళ్ళు కరువు పశువులు బతకాయి మునుగోడులో మొత్తం విషపు నీరు నేను కూడా నా దగ్గర కూడా పశువులు ఉన్నాయి విషపు నీరు అంటే ఫ్లోరైడ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్లోరైడ్ ఉప్పులు అవి తాగితే పశువులు చచ్చిపోతాయి అవునా నేను నా దగ్గర ఒక 300 కోళ్ళు వేస్తే ఆ కోళ్ళు నీళ్లు పోస్తే చచ్చిపోయినాయి ఏంటి చూస్తే వాటర్ ఫాల్ట్
ఇక దాన్ని తీసుకొచ్చి మందులో మాకులు వేసి పెడుతున్నాయి. మా దగ్గర ఆవులు గేదెలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను 2-3 సార్లు తెస్తాయి బతకలే. ఏందమ్మా ఫాల్ట్ ఏంటంటే డాక్టర్స్ ఒకసారి నీళ్లు చెకప్ చేసి సర్పంచ్ గారు అంటే చేస్తే వాటర్ ఫాల్ట్ వచ్చింది. ఇప్పటికెళ్ళి మేము ఆటోలో వేరే దూర ప్రాంతానికి వెళ్ళి. అవునన్నా, ఇప్పుడు మీరు తాగునీరు విషయం అవుతుంది అట్లాంటి అంటే మరి మిషన్ భగీరథ పెట్టిండ్రు, ఇంటింటికి నల్ల కనెక్షన్ గిట్టి ఇచ్చారు కదా గత ప్రభుత్వంలో. మరి ఆ వాటర్ వస్తలేవా? మిషన్ భగీరథ అవి వాటర్ ఎంత వరకు వస్తున్నాయి? ఇంటికి 4 బిందెలు 5 బిందెలు వస్తే వాళ్ళ వరకు వస్తున్నాయి. ఊరు తాగడానికి మాత్రం అంతేగా. అంతే. ఈ పశువులకు ఇప్పుడు ఈ కోళ్ళకు ఏదైతే పశు సంపదకు ఉందో ఆ వచ్చే భూమి నుంచి వచ్చే నీరు విషవాయువు అంటే ఎందువల్ల అయిందంట అట్లా? ఇదా భూగర్భ జలాలు అడిగంటిపోయినాయిగా. వాటర్ ఎక్కడి నుంచి వచ్చే స్టోరేజ్ మన దగ్గర రాకుండా వాన లేకపోవడం వల్ల అడిగంటిపోయి అడుగులో ఉన్న విషయం ఎక్కడ ఇండియా మొత్తంలో వర్షాలు వచ్చినా మునుగోడుకి నీళ్ళు వస్తలేవు. నీటి శాతం మరింత ఉన్నప్పుడు అంతటా పోతుంది. అడగంటిపోయి సుక్క నీరు దిగుతా చూడు. ఆ భూమిలో ఉన్న విషవాయువులు విషం ఉదాహరణ మనుషులు చచ్చిపోతే పొంద పెట్టినాయి, కుక్కలు చచ్చిపోతే పొంద, అంత పాయిజన్ అయి కిందికి దిగి ఆ నీరు వస్తది. ఆ నీటితో స్నానం చేసుకున్న దురద తాగిన మనిషి బతకడు. అది ఎందుకు అక్కరాని నీరు అది. అదే సరే సర్పంచ్ గారు, ఈ పలివల ఫీడర్ ఛానల్ ఏదైతే ఉందో దీని పరిస్థితి అయితే ఇట్లా ఉంది, కబ్జాకు గురైంది. అధికారులు 8 నెలల కింద వచ్చి గిట్ట చూసారంట. మరి అదే విధంగా మన సర్పంచ్ మిర్యాల వెంకన్న వాళ్ళ ఊరు ఒకసారి మునుగోళ్ళ గిట్ట చెరువు పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది, ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు నీళ్ళు ఏదైతే ఉందో ఆ నీళ్లు తట్టుకోలేక అలిగెళ్ళిపోయే నీళ్లు చూసి అప్పుడు వాళ్ళ కళ్ళ సంబరం ఉంటే, ఇప్పుడు ఆ ప్రాంతం గిట్ట కరువు ప్రాంతం వచ్చి ఒకసారి మునుగోలు గిట్ట పోయేద్దామన్నా. మీ ఊరు చెరువు గిట్ట ఒకసారి చూసి అంటే మన ప్రాంతంలో ఎట్ట ఒకసారి మునుగోడు మండలంలో కూడా ఒక చెరువు కృష్ణపురం చెరువులకు ఒక చిన్న సగం నీళ్ళు వచ్చినాయి. బాపనేనాల్ ప్రాజెక్ట్ ద్వారా మా రాజన్న పుణ్యమాని అప్పుడప్పుడు మోటార్లు పెట్టి వేగవంతం చేస్తే అప్పుడు పులిపల్ప చెరువులకు మేము కూడా పొద్దున ఫోన్ చేసి అనుకుంటే లేవన్నా చిన్న సగానికి తక్కువ ఉన్నాయి. ఇక తప్ప ఇంకే చెరువులో కూడా ఎక్కడ కూడా నీళ్ళు లేవు, మంచి నీళ్ళు, బోర్ నీళ్ళు, వరి పొలాలు ఎండిపోతాయి. పత్తి చేలు కూడా వాడుపడుతున్నాయి. మొత్తం చూస్తున్నాయి, మొత్తం వాడుపడుతుంది. ఇప్పుడు దీన్ని ముందు జాగ్రత్త చర్య చేపట్టకపోతే అంతే. ఒకసారి మీ ఊరు అది మునుగోడు గిట్ట చెరువు కాడికి పోయి అక్కడ ఉన్న పరిస్థితి గిట్ట ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదామన్నా. ఓకేనా? పలివెల ఫీడర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పారుదల మరియు ఆయకట్ట అభివృద్ధి శాఖ మునుగోడు వాగుపై ఆనకట్ట నిర్మాణం పలివెల గ్రామం వద్ద మునుగోడు మండలం నల్గొండ జిల్లా శంకుస్థాపన చేసింది ఎవరంటే గౌరవ శ్రీ ఎలిమినేటి మాధవరెడ్డి గారు, అప్పుడు హోంశాఖ మంత్రివర్యులు, అధ్యక్షులు శ్రీ ధర్మభూషణ్ గారు, ఎంపీ ఎన్ నరసింహారెడ్డి, ఎమ్మెల్యే నల్గొండ, రామస్వామి గారు జెడ్పీటీసీ మునుగోడు, వి నారాయణరావు ఎమ్మెల్యే మునుగోడు, ఎన్ రాఘవరెడ్డి గారు ఎమ్మెల్యే నకరకల్లు, నరసింహారెడ్డి గారు ఎంపీపీ మునుగోడు. అంటే ఈ విధంగా సత్యనారాయణ, కుంభం సంజీవరెడ్డి గారు, ఉట్కూరి నారాయణరెడ్డి కార్యదర్శి, అభ్యుదయ రైతు సేవ సహకార సంస్థ మునుగోడు. అంటే ఈ తేదీ 17/9/1996 మంగళవారం రోజున దీనికి శంకుస్థాపన చేసినారు.
మరి దీని పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు దాదాపుగా అది ఏదైతే ఉందో ఆ శంకుస్థాపన బోర్డు ఏదైతే ఉందో దాని చుట్టూ చెట్లు ఉంటే మన సర్పంచ్ గారు ఆ చెట్లంతా తీసి ఒక్కసారి మళ్ళీ కెమెరాకి అయితే చూపించడం జరిగింది. ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నది. మిత్రులారా, ఈ నిర్మాణం చేసేటప్పుడు ఈ శిలాపాలకం వాగు చివరి భాగం కాకుండా కూడా ఒక 20 ఫీట్ల పెట్టుకుంటే ఇది మొత్తం కబ్జా గురై ఇది నడి చేళ్ళకి వచ్చింది. చూడండి ఎంత కబ్జా గురైందో, దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఫిడా ఛానల్ కు కావాల్సిన ఏదైతే స్థలం ఉందో దాని అంతవరకు తీసి దీన్ని మరమ్మతు ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే దీని మీద పోరాటం చేపడతాం. నరసింహ, నా పేరు ఎట్టుకోటి నరసింహ. తాగుతానికి మంచీలు చెర్ల గిన్ని లేవు. కంప చెట్లు కట్ట మీద ఈడి కాడికి కట్ట చెట్లు చెర్లకు గింత పసులు తోలుకొని మేపుకుందామన్నా కానీ పోదామన్నా కానీ మొత్తం కంప చెట్లే ఉన్నాయి. కట్ట పంటి ఎవరు దత్తులు లేడు, మొత్తం ఏమి లేవు. ఒక కట్ట కూడా ఆగ్రహించుకుంటారు, పారలతోటి ఇటు అటు ట్రాక్టర్లతోటి మట్టి పెట్టి లేకుండా చూస్తారు. ఎవరు అక్కడ చూస్తోళ్ళు కూడా లేరు. అట్లాంటి ఇబ్బందులు రావద్దని నేను చెప్తున్నాను. కట్ట కూడా అన్ని మంచిగా చేయాలి, చెట్లు కూడా సాఫ్ చేయాలి. మంచి పసలకు కూడా మంచిగా తాగడానికి మా మునుగోట్లో లేవు. సంవత్సరాల కింద ఎంత ముసుకపోయింది. ఈ 2 సంవత్సరాలు నిండా నిండిగా చెట్లు మొత్తం చచ్చిపోయినాయి. కంప చెట్లు ఒక్కటి లేకుండా అంత పెద్ద గుంతలు తీసి కదా, ఆ గుంతలు ఏంది అసలు? ఆ గుంతలు మొరంలో దొంగతనం మొరం క్రమంగా ఇదేలే పర్మిషన్ పైసలు తీసుకొని పర్మిషన్ లోపల రోడ్లకు అసలు దీనికి చెరువులో గుంట పెట్టే అధికారం లేదు. ఏమున్నా 2 ఫీట్లు చేయాలి. 2 ఫీట్లే ఈ ఒండు మట్టి రైతులు దొరకపోతే దీని మీద అధికారం ఉన్నది. చెరువులో మట్టి అధికారం లేదు, మైనింగ్ లేదు. మైనింగ్ కావాలంటే మైనింగ్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి.
మొత్తానికైతే పల్లివాల ఫిడర్ ఛానల్ అటు సైడు వెనుక సైడు కబ్జా చేసిన సైడు మళ్ళా లోపల కింద దింపిండు మన ఇంకా మన ఎక్స్ సర్పంచ్ గారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇట్లా అన్న, ఇక్కడ ఉన్నది కంప చెట్లు కానీ కాలువలు అయితే ఉన్నాము. ఇక్కడ ఏం జరిగింది అన్న కొంచెం చెప్పుర్రి, ఇంత ముందు చూసా పెట్టుండే. ఇక్కడ ఇంత ముందు కాలువ నేను తీపిచ్చినప్పుడు ఎంత పోయింది, ఇప్పుడు మొత్తం కాలువ కూడిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫీడర్ ఛానల్ నీళ్లు వచ్చే ద్వారాలు కన్నా ఇక్కడ గడ్డ ఎక్కువ ఎత్తు అయిపోయినాయి. అవును, ఒకవేళ ఏ చేసినా కూడా నీళ్లు వచ్చే స్థాయి లేదు. అంటే అక్కడి నుంచి ఏమో అట్లే ఉన్నది, ఇక్కడ నుంచి ఇట్లనే ఉంది. కూడిపోవడం వల్ల అయిపోయింది, అది మధ్యలో అయిపోయింది. ఎత్తు పల్లెం లేదు. అదే విధంగా ఈ చెట్లన్నీ ఉన్నాయి, ఈ చెట్లు క్లీన్ చేయలేదు. కనీసం ఉపాధి హామీ కింద చేసిన అయిపోతుంది. దీన్ని పరిగణించలే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడో పెరిగినాయి ఆ చెట్లు. అదే 2-3 నేను సర్పంచ్ ఉన్నప్పుడు లేవు చెట్లు లేవు. కొంతవరకు జేసీ పెట్టి అటు ఇటు చేసినాము. ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి మీరు దిగిపోయి ఇప్పుడు అప్పటి నుంచి చెట్లు పెద్దగా అయినాయి. ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చి కాలువ రానే రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఈ కంపాత కొట్టుకపోయి మళ్ళా మోరియాలు చిక్కి మళ్ళా పొలాలు పత్తి చేలు అంతా ఆగమవుతుంది. ఈ తక్షణమే ప్రాంతం నుంచి ఒక ప్రాణకు దిగవ వచ్చే నీళ్ళన్ని రావు, ఎక్కడ అక్కడ శిథిలమైపోతాయి. అంటే ఈ ఫిడర్ ఛానల్ గట్టి గిట్లా ఏదైతే కాలువ గుండా నీళ్లు వచ్చేది ఉందో అది ఆగిపోయింది మొత్తం. ఎందుకంటే ఎక్కడ మూసిపోయినాయి, ఆగమైపోయింది. కాబట్టి నేను ఏమంటాను, గవర్నమెంట్ ఏం కోరుతున్నట్టే అసలు ఐటీ డిపార్ట్మెంట్ ఉందా లేదా, ఒక్కొక్క లక్షల జీతాలు తీసుకుంటుండు. ఇది ఎందుకు ఫోటోలు పంపుతలేరు, ఎందుకు రిపోర్ట్ ఇస్తలేరు, ఎందుకు చేస్తలేరు? దీని మీద ఖచ్చితంగా వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. ఈ తక్షణం ఈ కాలువ మొత్తం సాఫ్ చేయాలి, ఈ పూడు తీపియాలి. అక్కడ కబ్జా గురైన మొత్తం జేసీపీలు పెట్టి అక్కడ పని చేయాలి. పని చేస్తే మునుగోడు చెర్ల నీళ్ళు వస్తాయి. లేని పక్షంలో మాత్రం నేను దీని మీద నేను కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఒప్పుకుంటాను. ఏం కాదు, పోరాటానికి రైతులు పట్టుకొని పోరాటానికి ఖచ్చితంగా సరే. సూడు సూడు నల్లాగొండ సుక్క నీరు లేని దానా, సూడు సూడు నల్లాగొండ సుక్క నీరు లేని దానా. అదో ఏంది మా రాజు పాట పాడుతున్నా అనుకుంటుర్రా? ఇప్పుడు పల్వెల ఫిడర్ ఛానల్ చూసాం, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అది ఎట్లా ఓపెన్ అయింది, ఆ నీళ్లు ఎట్లా సేవ్ అవుతాయి అన్న దాని మీద అక్కడ మొత్తం చూసాం. అక్కడైతే మొత్తం ఆగమాగం అయితే ఉంది. ఆ నుంచి మన మునుగోడు చెరువు తీసుకొచ్చింది. దాదాపుగా ఇది 600 ఎకరాలంట. ఇది గిట్లా కొంచెం భాగానికి అయితే కబ్జా అయిపోయింది. చూసిరుగా, ఇది మొత్తం చెరువే, ఎక్కడ చూసినా గానీ సుక్క నీళ్ళు అయితే లేవు. అయితే ఇది ఏమైపోయింది అంటే ఏంది, దాని మీద మన సర్పంచ్ ఉన్నాడు, అడిగి తెలుసుకున్నాడు. అన్న, ఇప్పుడు ఫిడర్ ఛానల్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తుండేనా? పల్వెల నుంచి పల్వెలకి వెళ్ళి నీళ్లు వస్తున్నాయి. ఇంత ముందు గతంలో వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ఈ దీనికి సంబంధించిన అధికారులన్నీ ఇంత ముందు గతంలో సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని ఉన్నప్పుడు ఏది మన జనరల్ బాడీ సమావేశాలలో అడిగేది, దానికి చర్చలకు వచ్చేది. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు కాబోస్తుంది. అధికారులని అడిగే నాదులు లేరు, అధికారులు ఎవరు కూడా పనిలో లేరు. ఏమున్నా వసూళ్ళ అధికారులు లేరు తప్ప ఎక్కడ కూడా తిరిగిన దాఖలాలు లేవు, ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణ మనం ఫీడర్ ఛానల్ దగ్గర మనం చూసినాం. అవును, అక్కడ ఏమైంది, ఫీడర్ ఛానల్ కు సంబంధించిన నీళ్లు వచ్చే ద్వారం కాడ మొత్తం కబ్జా గురై ఫీడర్ ఛానల్ అవపడకుండా కబ్జా గురైంది. అవును, అది మనం వీడియో తీసినాం. కాలు అంత కంప చెట్లు అవన్నీ కూలిపోయినాయి. రెండోది, కంప చెట్లు ఎంత పెద్ద పెరిగినాయి మీరు మనం చూసినాం, దాని వీడియో ఉన్నది. అవును, ఆ తర్వాత ఆ కాలువ కూడిపోయింది. అవును, అది తీయలే. అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో ఆ వచ్చేది మొత్తం మూత పడిపోయినాయి. మూడోది, ఎలగలగూడెం దగ్గర ఎర్రగుంట నుంచి మళ్ళా నడిగుంటకు వచ్చే ద్వారం కాడ దాని మోరి కల్వర్ట్ పెంచాలి. అది ఒకటే గుణం ఉన్నది, దాన్ని పెంచాలి. ఎందుకంటే దానికి కాలువ తీస్తే నీటి శాతం ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫీడర్ ఛానల్ దగ్గర మనకు 5 ఇచ్చారు ద్వారాలు. 5 ద్వారాలకు 3 పని చేస్తున్నాయి, మిగతా 2 బంద్ పెట్టారు. కాలువని కరెక్ట్ చేయాలి, ఎర్రగుంట కాడ మోరి వెడల్పు చేయాలి, ఎలగూడెం దగ్గర మోరి వెడల్పు చేయాలి, జకరంగూడెం కుంటలో పోయే కాడ మోరి వెడల్పు చేసి మళ్ళా నడింకుంటలోకి వెళ్ళి చెరువులకు వచ్చే మోరి వెడల్పు చేస్తే మనకు చెరువు ప్రతి సంవత్సరం నిండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవాళ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలువ అనేది ఎక్కడ
క్లియర్ గా లేదు, విరేచన దగ్గర లేదు, చెరువులోకి వచ్చే స్థాయి లేదు. అది చెరువులు కబ్జా గురవుతుంటే పట్టించుకునే అధికారులు పట్టించుకునే నాదులు లేడు. చెరువు కూడా అక్రమంగా మట్టి 20 ఫీట్ల లోతు అనుమతులు లేకుండా తరలిస్తుంటే అధికారులు లోపాయకంగా సపోర్ట్ చేసుకుంటూ కూడా చెరువుని నాశనం చేసారు. ఇలా ఈ చెరువులని కుంటలని ఒక మునుగోడు చెరువు కాదు, నాకు తెలిసి మునుగోడు మండలం అన్ని చెరువుల పరిస్థితి ఇదే ఉన్నది. ఐబీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా వాళ్ళని తీసుకొని ప్రభుత్వం తక్షణ ఐబీ డిపార్ట్మెంట్ తీసుకొని ఒక్కొక్క చెరువుని తనిఖీ తీసి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ చెరువులు ఎందుకు కబ్జా గురైనాయి, ఆ చెట్లు ఏమైనాయి, ఆ కల్వర్ట్లు ఏమైనాయి, అసలు చెరువులు ఎందుకు నింతలేవు, నీళ్లు రాకుండా చేసిన దీనికి ఎవరు కారణం అంటే దీనికి సంబంధించిన అధికారులే చేను కంచెం వేసింది. రెండు ముచ్చట్లేదు. ఇలా మునుగోడు అనేది అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని పట్టుబడితే ప్రతి ఒక్క వర్షం చుక్క నీరు మనకి ఏ విధంగా చెరువులకు ఎంత పర్సెంటేజ్ రావాలో కాలువ ద్వారా అంత పర్సెంటేజ్ మన చెరువులోకి రప్పిస్తే ఈ చెరువులు నింతాయి, రైతులు బాగుపడతారు. కానీ ఈ చెరువు కూడా నేను సర్పంచ్ అయినాక నేను సొంత పైసలు పెట్టి కాలువలు తీపిచ్చి చేస్తే ఈ చెరువుని 2 సంవత్సరాలు లేకపోతే నిండపోవు. వాస్తవానికి ఒక తూము బలగొట్టే చూడండి, 5 తూములలో ఇంకో తూము కూడా బలగొట్టా నీళ్ళు ఎక్కువ రావాలని. ఇసుక బస్తాలు వేసినాం, చేసి పెట్టి తాటి మొదలు కొట్టుకొస్తే తీపిచ్చినాం. మన కాపులా కాసి మేము ఆ చెరువు చుక్క నీళ్లు బయటికి పోకుండా చేస్తే చెరువు నిండింది. ఇప్పుడు అధికారులు కూడా పనిచేస్తే చెరువు నింతది. ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఇలా మాది గ్రామ పంచాయతీ బోరు ఉన్నది చెరువులో, అది ఎండిపోయింది. చెరువులో బోర్ ఎండిపోయింది అనుకో. చెరువులో చూడండి కొంతమంది ఆ వర్షాలు పెట్టేది ఆ మడికట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, బోర్లు లేక వెలవెలబోతున్నది. ఆడేమున్నా ఒక పత్తి చేను అని వేసిరు, నీకైనా వర్షాలు అవపడుతుందా? ఎక్కలేదు. ఇప్పుడు ఇది వానబడి చెరువు నింటే అన్ని వర్షాలు ఇప్పుడు దాదాపు అంతా చెరువుకు సంబంధించిన భూమి కబ్జా గురైంది. అంతా ఇప్పుడు అది ఆ బొత్తలు అన్ని మొత్తం చెరువు కిందకి ఉన్నాయి, కబ్జా గురైంది. ఇక్కడ ఏమున్నా ఆ వరి పంటలు కూడా లేకుండా ఇలా నీటి చుక్క అనేది లేకుండా ఉన్నది. ఈ రోజున మీడియా ద్వారా నేను ఏం చెప్తున్నట్టే తక్షణమే మునుగోడు చెరువుని దీన్ని మరమ్మతులు చేసి కాలువలు తీపిచ్చి ఏదైతే ఉన్నో చెక్ డ్యాములు ఏవైతే ఉన్నో అన్ని మొత్తం తీసి దీన్ని మరమ్మతు చేయాలి. కట్ట కూడా మరమ్మతు చేసేది ఉన్నది, కట్ట కూడా డ్యామేజ్ ఉన్నది, ఖచ్చితంగా కట్ట మరమ్మతు చేయాలి. ఇది చేయకపోతే మాత్రం ఇది గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. గత గవర్నమెంట్ నిర్లక్ష్యం వహించింది. ఏమన్నా చెరువు పండుగలు చేయించింది. ఆ చెరువులో సుఖ నీళ్ళు లేకుండా చెరువు పండుగలు మేము చేసినాం, ఏటలు కూడా చేసినాం. అది కరెక్ట్ కాదు. మనం చెరువులు నింపే పద్ధతిలో పోవాలి. ముఖ్యంగా దేశానికి ఎన్నుముక రైతు అనేది ఆ రైతు మీదనే దేశం ఆధారపడి ఉంది. ఇలా వ్యవస్థ నడవాలన్నా, ప్రతి ఒక్కరి పంట పండాలన్నా, మిల్లులు నడవాలన్నా, ఫ్యాక్టరీలు నడవాలన్నా, ఏది నడవాలన్నా పంట పంటేనే మనకు ఇది ఉంటది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఏదో రైతులకు మేము ఇదేస్తున్నా అదేస్తున్నా, మేము రైతుకు ఇది రైతు బంధు కాదు. ఇలా చూస్తే రైతు బంధు అనేది ఊరికి వస్తుందా? అంతా దోపిడిదారులా పోతుంది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాల వల్ల రైతులు వ్యవసాయ భూములు ఎప్పుడైతే డిమాండ్ పెరిగినో భూములు మొత్తం అమ్ముకొని మళ్ళా అదే రైతులు కౌలు తీసుకొని చేస్తారు. కొంతమంది వెళ్ళిపోయారు. నీకు చూడు ఇంకో 5 సంవత్సరాలు అయితే వ్యవసాయం చేస్తాడు, ఇక్కడ ఉండడు. అంతే అయిపోయింది. ఇదే ప్రభుత్వాలు ఇదే విధంగా ఉంటే మాత్రం రైతులు వ్యవసాయాలు వదిలిపెట్టి పట్టణం దారి పడతారు. తర్వాత చాలా సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ఈ మునుగోడు కానీ తదితర ప్రాంతాల మన ఇల్లు వస్తున్నారు లేబర్ మనకు అదే హమాలీలు వస్తారు బీహార్ వాళ్ళు ఇప్పుడు మన దగ్గర చేస్తారు. కానీ మన దగ్గర పని చేస్తాడు ఎవరు లేడు. ఇది అంతా శ్రమ దోపిడి ఎక్కువైంది. వీళ్ళు ఇచ్చే శ్రమ కూలి గాని ఏది గాని వాళ్ళకి గిట్టుబాటు లేక వాళ్ళు ఎంత చేసినా అది ఇంతేనని చెప్పి ఏమున్నా ఏడాదిగా దొరుకుతూ అక్రమానికి గురవుతారు. బీర్ షాపులల్లా, హోటళ్లల్లా, రియల్ ఎస్టేట్లల్లా రోడ్ల మీద తిరుగుడు, లేకపోతే నాయకుల కిందను, లేకపోతే ఏదో చేసుడు తప్ప వ్యవసాయం కష్టం చేసేది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గత ప్రభుత్వ హయాంలో కష్టం చేస్తూ లేకుండా. సర్పంచ్ గారు మొత్తానికైతే ఏదైతే ఫీడర్ ఛానల్ చూపించినారు, ప్రతి ఒక్క చెరువు చూపించారు, ఈ ప్రాంతంలో మీరు ఉన్నప్పుడు అలుగు వాడే నీళ్లు కనీసం ఇప్పుడు చూసినట్టుంటే కనీసం ఒక చుక్క గట్ల అసలు తడిగిటలేదు. అంటే చూసిరు కదా, ఈ రోజు మన మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న చెరువుల పైన తను అధికారంలో లేకున్నా గానీ ఎక్కడి నుంచి అయితే మాకు నీళ్ళు వస్తున్నాయో అక్కడికి వెళ్ళిండు. ఫీడర్ ఛానల్ పలువెల
అనేక రకాల వెల్మకన్య కానీ వెల్మకన్యలో ఒక ఫీడర్ ఛానల్ ఉంది, ఆపాన్ అక్కడ ఉంది, కొంపెల్లి చెరువు లేదు. ప్రతి ఒక్క చెరువు మునుగోడుకు హైదరాబాద్ కు దగ్గర ఉన్న ప్రాంతం ఏదంటే మునుగోడు ప్రాంతం. ఆ మునుగోడు ప్రాంతం ఉప ఎన్నికలు వచ్చినా కానీ ఇప్పటికి నీళ్లు లేవు. అన్నట్టు భూముల రేట్లు పెరిగినాయి కానీ ఇక్కడ వ్యవసాయం చేస్తలేడు. ఎందుకంటే బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లా ఏమనుకుంటుండంటే ఆ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు అక్కడి ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఈ ప్రాంతం గిట్ట అభివృద్ధి కావాలంటే మాకు నిధులు ఇవ్వండి, లేకపోతే నాకు మంత్రి పదవి ఇవ్వండి, అసలు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్తున్నారు. ఆ విధంగా గిట్ట మా ప్రభుత్వం గిట్ట ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిట్ట ఈ మునుగోడుపై చిన్న చూపు చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయరి. ఇక్కడ ఉన్నట్టు చూసినట్టయితే అదే కామారెడ్డిలా వాటర్ చూసినట్టయితే ఇళ్లలోకి వచ్చి నీళ్ళలోకి వచ్చి పుష్కలంగా ఉండి ఎంతో మంది ప్రాణాలు నష్టం జరిగింది. కనీసం ఇక్కడ తాగనీకి నీళ్లు లేకుండా బోర్లు ఎండిపోయినాయి. ఈ 600 ఎకరాలు చూసినట్టు కొంచెం కబ్జా గురైంది. ఇక్కడ ప్రాంతం ఎక్కడికక్కడ పూడిత ఏదైతే ఉంది పూడికలు తీయాలి, చెరువు కట్ట నిర్మాణం జరగాలి. ఎక్కడి నుంచి స్టోరేజ్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి ఒక్కసారి పరిశీలన చేస్తే. ఎందుకంటే వ్యవసాయం, విద్య, ఆరోగ్యం ఈ 3 ఉంటేనే సస్యశ్యామలం అవుతాయి. ఎందుకంటే ఏ ఊర్లో చూసినా చెరువు కలకలలాడితే పచ్చగా ఉంటే ఊరంతా మంచిగుంటుందని అయితే మనం అనుకుంటాం కదా. మన ఎమ్మెల్యే గారు తక్షణమే అధికారులతో చర్చించి ప్రతి ఒక్క ఊర్లో ఒక కమిటీ వేసి దాన్ని అయితే మా చెరువులని కలకాలటట్టు ఎంపటే పనులు చేపట్టాలని అయితే నేనైతే అందే న్యూస్ తరపున మన ఎమ్మెల్యే గారికి అయితే నా యొక్క అభ్యర్థన చెప్తున్నాను. మీరు దయచేసి తీయగలరని చెప్పి నా యొక్క కోరిక. అంతేగా సర్పంచ్ గారు? నేను కూడా మా ఎమ్మెల్యే గారు ఇది చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది, చేస్తాడు కూడా. మేము కూడా పార్టీ మారింది కూడా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చెందాలనే చోటు అని అడుగుజాడ నడుస్తున్నాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు చేస్తారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా సహకరించాలి, దీన్ని చేయాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, ఇప్పటికైనా సరే మంత్రులు, ముఖ్యమంత్రులు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసి దీని మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామల వేయాలని చెప్పి మా యొక్క మనవి. అదే విధంగా మీ ప్రాంతంలో ఎక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా నా కింద నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయరి. తక్షణమే మనం తీసుకుపోయి, మన బాధ్యత ఏంది, ప్రజల తరపున ఓటేసి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మనం తెలియజేయడము. చేస్తారా చేయరా పక్కన పెడితే ఈ విషయం వారికి తెలియాలంటే ఖచ్చితంగా మన 100 న్యూస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలి. ఉంటా మరి ఏంది.